బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిపై టీపీసీసీ స్పందించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనుండాలని, ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సినవేనని అన్నారు. అయితే యూత్ కాంగ్రెస్ ఇలా దాడికి వెళ్లడం సరైంది కాదని హెచ్చరించింది. అంతేకాదు యూత్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన యూత్ కాంగ్రెస్ నేతలను పిలిచి మందలించనున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో దాడులు సరైనవని కావని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. హేమ, చెప్పండి. అయితే గాంధీ భవన్ వద్ద అటు బీజేపీ కాంగ్రెస్ నేతల దాడికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఉదయం నుంచి చూసుకుంటే ఒక్కసారిగా గాంధీ భవన్ బీజేపీ కార్యాలయాల ముందైతే ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది, ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవ్వరు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి సమస్యలు రాకుండా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా అటు బీజేపీ ఆఫీస్ దగ్గర కానివ్వండి, గాంధీ భవన్ దగ్గర కానివ్వండి పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం మనం చూసుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిద్దూరి చేసినటువంటి కామెంట్స్ పైన ఇటు కాంగ్రెస్ నేతలు నిన్నటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రమేష్ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా కలిసి బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. శాంతియుతంగా తమ నిరసనను తెలపడానికి వెళ్ళినటువంటి సమయంలో ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్లో ఉన్నటువంటి నేతలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా బీజేపీ ఇటు కాంగ్రెస్ వాళ్ళ మీద తిరగబడ్డారు. బీజేపీ వాళ్ళ చేతులు ఉన్నటువంటి కర్రలతో కానివ్వండి, రాళ్లతో, గుడ్లతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల పైన దాడి చేశారు. సో అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా దాడి చేశారు. అయితే ఒక్కసారిగా ఇరు వర్గాలు దాడి చేసుకున్నటువంటి సమయంలో పోలీసులు కూడా మధ్యలో పోలీసులకు వీళ్ళందరికీ కూడా తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. సో వెంటనే దీనిపైన స్పందించడం జరిగింది. అటు బీజేపీ నేతలు స్పందించారు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈరోజు ఉదయం యూత్ కాంగ్రెస్ చేసినటువంటి ప్రొటెస్ట్ పైన సీరియస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిరసనలు చాలా శాంతియుతంగా తెలపాలి, కానీ ఈ విధంగా ఒక పార్టీ కార్యాలయం పైన వెళ్ళి దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఎవరైతే యూత్ కాంగ్రెస్ నేతలు వెళ్ళి ధర్నా చేశారో వాళ్ళను పిలిచి మందలిస్తాను అంటూ కూడా టీపీసీసీ చీఫ్ ఒక ప్రెస్ నోట్ని జారీ చేయడం జరిగింది. అలాగే పూర్తిగా ఈరోజు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు పైన దాడి చేసినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు, ప్రస్తుతం మనం ప్రజాప్రభుత్వంలో ఉన్నాము, మీరు ఈ విధంగా వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదు. అట్ సేమ్ టైం బీజేపీ వాళ్ళు కూడా రిటర్న్ దాడి చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా జరిగినటువంటి సంఘటనలపైన ఎప్పటికప్పుడు ఏం జరిగింది అంటూ కూడా టీపీసీసీ చీఫ్ తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నేతలపైన కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఇప్పటికే ఈ దాడులను పరస్పరంగా అంటే అటు బీజేపీ నేతలు ఇటు కాంగ్రెస్ నేతలు ఖండిస్తూ ఉన్నారు. కాసేపటి క్రితం ఎంపీ అనిల్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు మొదటిగా బీజేపీ నేతలే యూత్ కాంగ్రెస్ లీడర్ల మీద దాడి చేశారు. వాళ్ళ కార్యాలయంలో ఆల్రెడీ కర్రలు, రాళ్ళు అన్ని పెట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళారో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు తమ చేతిలో ఉన్నటువంటి కట్టెలతో చాలా ఫోర్సిబుల్గా కొట్టారు. కొంతమందికి గాయాలయ్యాయి, కొంతమందికి వేళ్లు తెగిపోవడంతో పాటు బట్టలు కూడా చిరిగిపోయినటువంటి పరిస్థితి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు బీజేపీ నుంచి కూడా అటు రఘునందన్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే దీనిపైన రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లో ఇదే అంశంపైన జగ్గారెడ్డి కూడా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేస్తున్నారు. అంటే ఒకవైపు బీజేపీ పీఎం నుంచి మొత్తం నేతలందరూ కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తారు, విమెన్ పవర్ ఎంపవర్మెంట్ అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఒక మహిళ బాడీని రోడ్లతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలి అని కోరుతున్నారు. అదేవిధంగా రమేష్ని బీజేపీ సభ్యత్వం నుంచి కూడా రద్దు చేయాలంటూ కూడా కోరుతున్నారు. అయితే సేమ్ టైం ఈరోజు యూత్ కాంగ్రెస్ నేతల పైన కూడా టీపీసీసీ చీఫ్
సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఈ దాడి ఏదైతే ఉందో అంటే ఒక పార్టీ ఆఫీస్ బీజేపీ కార్యాలయం పైన వెళ్ళి కాంగ్రెస్ నేతలు దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం పద్ధతిలో నిరసన అనేది ఉండాలి కానీ దాడి అనేది మాత్రం ఉండకూడదు. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూనే ఆ దాడి అనేది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్పారు. ఇక యూత్ కాంగ్రెస్ లీడర్లందరినీ కూడా పిలిచి మందలిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.